అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎంశ్రీ పథకాన్ని రద్దు చేసి ఆ పిఎంశ్రీ పథకాన్ని అంగన్వాడీ సెంటర్లోనే అంగన్వాడీల ద్వారానే దానిని కొనసాగించాలని నడపాలని చెప్పి, అట్లనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షల టీచర్కు, 1,00,000 రూపాయల ఆయమ్మకు పెంచాలని చెప్పి, మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేయాలని చెప్పి, ఈ రకమైన డిమాండ్లతోని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి 48 గంటల వరకు, అంటే రేపటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ధర్నా కొనసాగుతూ ఉన్నది. రాత్రి కూడా ఇక్కడ ధర్నా కొనసాగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వముతో మాట్లాడి పిఎంశ్రీ పథకాన్ని అంగన్వాడీ సెంటర్లో అమలు చేయాలి. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 26,000 రూపాయల వేతనాన్ని నిర్ణయిస్తూ బడ్జెట్లో నిధులు కేటాయించాలా, ఇతరత్ర డిమాండ్లన్నింటిని కూడా సానుకూలంగా పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని ఎడల ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి అంగన్వాడీ ఉద్యోగులు సిద్ధపడుతున్నారని చెప్పి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.